వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. వ్యాపార అభివృద్ధి జరగాలి, ఏం పూజ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రతి వాళ్ళు కూడాను వారి యొక్క కర్మరీత్యా, వారి జాతకరీత్యా, వారికి ఉన్నటువంటి తెలివితేటల ప్రభావం చేత వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటారు. ఆ వ్యాపారాలు చాలా చక్కగా అభివృద్ధి చెందాలంటే నిత్యము వాళ్ళు ఇంటి వద్ద చేసుకునేటువంటి పూజాది కార్యక్రమాలతో పాటుగా శతవిధాల వ్యాపారం అభివృద్ధి కావటానికి గోమతి చక్రాలు అనేటువంటివి బాగా సహకరిస్తాయి. కస్తూరికాయ అనేటువంటిది తమ క్యాష్ కౌంటర్లో ఉంచుకొని వ్యాపారం చేయటం వల్ల కూడా చాలా విశేషకరమైన లాభాలు వస్తాయి. అంతేకాకుండా వ్యాపార స్థలిలో తప్పనిసరిగా లక్ష్మీదేవితో కూడిన వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం దగ్గర ప్రతినిత్యం కూడాను దీపారాధన అనేటువంటిది ఆచరించి అక్కడ బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం కానీ, ఒక స్వీటును నైవేద్యంగా పెట్టి దాన్ని 10 మందికి పంచడం కానీ చేస్తూ ఉండాలి. ఇలా కనుక చేసినట్లయితే వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. వ్యాపార కేంద్రం తెరవగానే పరిశుభ్రంగా చేసిన తదుపరి నిత్యము కనకధారా స్తవం అనేటువంటి శ్లోకాన్ని 3 సార్లు తప్పనిసరిగా టేప్ రికార్డర్లో అయినా సరే వినపడేటట్టుగా పెట్టండి. అలా గనక ఎవరైతే ఆచరిస్తారో వారికి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అంతేకాకుండా బొక్కెడి నీటిలో కొద్దిగా దొడ్డుప్పు వేసి ఆ నీటితో గనక వస్త్రంతో ఆ వ్యాపార స్థలిని తుడిపించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన వినియోగదారులు మీ వ్యాపార కేంద్రానికి వచ్చి మీ వ్యాపార అభివృద్ధికి వాళ్ళు సహకరించడం జరుగుతుంది. ఏ వ్యాపార కేంద్రంలో అయినా అభివృద్ధికరమైనటువంటి విధి విధానం కొనసాగాలంటే ప్రతి గురువారం కూడాను వ్యాపార కేంద్రంలో తప్పనిసరిగా గుగ్గిలం పొగ కానీ సాంబ్రాణి పొగ కానీ వేసి తీరాలి. కస్తూరికాయ ఉన్నటువంటి వ్యాపార కేంద్రం దినదినాభివృద్ధి చెందడంతో పాటు కొన్ని వందల మంది వ్యక్తులను బతికించేటువంటి లక్షణం కూడా కలిగి ఉంటుంది. అది ఏ వ్యాపారమైనా సరే అనేటువంటి ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించండి. అంతేకాకుండా నరఘోష, నరప్రభావం ఇత్యాదివి జరగకుండా ఉండటానికి తప్పనిసరిగా ప్రతి గురువారం కూడాను మీ యొక్క వ్యాపార కేంద్రం అంతా కూడాను ఆ యొక్క సంపూర్ణ ఫలితాన్ని ప్రసాదించేటువంటి గుగ్గిలం పొగ అనేటువంటిది మాత్రం మీ వ్యాపార కేంద్రంలో చూపించండి. చాంటింగ్ మాత్రం ఎప్పుడు దైవత్వానికి సంబంధించింది వ్యాపార కేంద్రంలో వినపడేటట్టుగా చేయండి. మీరు వ్యాపార కేంద్రాన్ని రాత్రి సమయంలో మూసేటప్పుడు హారతి కర్పూరం వెలిగించి ఆ యొక్క మీ వ్యాపార కేంద్రానికి చూపించి ఎడమవైపు పడవేసి ఒక చెంబెడు నీళ్లు తీసుకొని కుడి నుంచి ఎడమకు కానీ ఎడమ నుంచి కుడికి కానీ ఒక ధారగా పోసి తాళం వేసి మీరు మీ ఇంటికి బయలుదేరి వెళ్ళండి. తప్పనిసరిగా మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీ వ్యాపార కేంద్రం వద్ద అద్వితీయమైనటువంటి అందాన్ని ప్రసరింపజేసేటువంటి మొక్కల పెంపకం కూడాను మీరు పోషించి రోజు చెంబెడు నీళ్లు ఆ మొక్కలకి పోస్తే వృక్షాలు
దేవతా స్వరూపాలు కాబట్టి మొక్కల నుంచి దేదీప్యమైన శక్తి పుంజాలు మీ వ్యాపార అభివృద్ధికి సహకరిస్తాయి సుమా. సర్వే జనా సుఖినో భవంతు.